ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీ గురువారంలో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ భార్య గురించి వేరొకరు ఒక నిజం చెప్తారు. దాంతో మీ కంట నీరు ఆగదు. మరి ఇంతకీ మే 15వ తేదీలోపు కుంభరాశి వారి భార్యకు సంబంధించిన ఎటువంటి నిజం తెలుస్తుంది? ఇంతకు ఆ నిజానికి ఎవరు చెప్తారు? అదే విధంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీ కంట నీరు ఆగకుండా అసలు కారణం ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు నుంచి బయటపడాలంటే, మరింత ఉన్నత స్థాయికి రావాలంటే మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. ఈ మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. కుంభరాశిలో చక్రంలో 11వ రాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. వీరు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారి జీవితంలో గ్రహ సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, అదే విధంగా రాజకీయ సంబంధించిన మీ యొక్క పరిస్థితి అనేది బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మెప్పు సైతం మీరు పొందుకుంటారు. వారి ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా పేరు అనేది వస్తుంది. తోటి ఉద్యోగాలు, సహకారాలు మీ పూర్తి స్థాయిలో పొందుకుంటారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యోగానికి రిజైన్ చేయాల్సిన అవసరం ఉన్నాయండి. ఇక అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితంలో పూర్తిగా రాబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీకు సొంతం అవుతుంది. అదే విధంగా గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీతో ఆత్మస్థైర్యం అనేది కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మీ యొక్క కుంభరాశి వారికి లాభం అనేది కలుగుతుంది. ఇకపోతే మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీది అవుతుంది. అవునండి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా కుంభరాశికి రాబోయే రోజుల్లో అదృష్ట యోగం అదృష్ట యోగం ఉన్నవారు ఈ యొక్క రాశి వారిని చూడడం జరుగుతుంది. అదృష్ట యోగం వల్ల మీ తలరాతను మారుతున్నాయి. అనేకమైన గ్రహ సంచారం కారణంగా మీకు పనులన్నీ పూర్తి అవుతాయి. ఇక ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో అపారమైన నిజం అనేది మీకు మీ సొంతం అవుతుంది. అధికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మీ లైఫ్లో ఎదురైనటువంటి అపజయాలు ఏదైనా ఉన్నాయో వాటికి మీరు అస్సలు ఏమాత్రం బాధపడరు, కృంగిపోరు. విద్యను సాధించండి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా అవసరం అన్నమాట. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయటం అంటే వీరికి అస్సలు నచ్చదండి. ఇక అదే విధంగా మీ యొక్క రాశి వారికి తల్లిదండ్రులు ఇప్పటి నుంచి ఆస్తులు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు చేసుకోవడం, సొంత ఇంటి లోన్ కోసం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక మీకు కారణంగా మీరు ఇప్పుడు సంబంధించిన సపోర్ట్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల ఆఫీస్లో మీరు డిమాండ్ అనేది మీకు చాలా పెరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన కంప్లైంట్స్ చేసుకొని బాస్ దగ్గర మెప్పుల సైతం పొందుకుంటారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో ఫ్యామిలీతో చక్కని టైము
మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. హ్యాపీగా స్పెండ్ ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఫ్యామిలీలతో పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశాలు కూడా, అదే విధంగా ప్రయాణాలలో మీకు విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. అదే విధంగా వారు ఇచ్చే సలహాలను సూచనలను పెడచెవున పెట్టకుండా ఆచిచూచి పాటించండి. ఖచ్చితంగా మీకు అంత మంచి చేకూరుతుంది. జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ యొక్క భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలో ఉంటాయి. కాబట్టి ఆ దేవుళ్ళు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. ఇకపోతే మే 15వ తేదీ లోపు యొక్క ఈ శుభవార్తనైతే మీరు మీ భార్య గురించి వేరొకరితో ఒక నిజం చెప్తారని స్టార్టింగ్ లో మీరు అనుకున్నాం కదండి. ఇక ఆ విషయం తెలియగానే మీ కంట కన్నీరు ఆగదు, వస్తూనే ఉంటుంది. అనుకోకుండా మరింత ఇదంతా సాధ్యం ఎలా అవుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజం అనేది దానివల్ల మీ కంట నీరు ఆగకుండా ఉండకపోవచ్చు, కానీ అసలు కారణం ఇంతకేమిటంటే ఆ యొక్క రాశి వారికి సంబంధించిన కుంభరాశికి సంబంధించిన మీ భార్య అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె మిమ్మల్ని మీ సమయంలో మిమ్మల్ని చాలా అవాయిడ్ చేస్తుంది. దాంతో మీకు చాలా చీటికి మాటికి అర్థమైపోతుంది. దానికి ఎవరైతే మీ యొక్క స్నేహితులు భార్యలు ఉంటారో దాని గురించి నిజం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆమె భార్యను వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పడడం వల్ల మీరు ఆమెను ఫస్ట్ లో గుర్తించకపోయినా ప్రస్తుతం మీరు గుర్తించింది కూడా ఆడగమనే పరిస్థితి ఉండవచ్చు. కానీ మైండ్ అంటే రెమ్యునేషన్ లేకుండా మీరు అడగకూడదు అన్న దాంతో అప్పటి వరకు మీరు వెయిట్ చేసి ఉండొచ్చు. బట్ ఫ్రెండ్స్, ఏ రోజైతే మీ భార్య ఇలా చేస్తుంది అని, ఇలా తిరుగుతుంది అని చెడు తీర్పులు మీకు చెప్తారు, అదుపులో పెట్టుకొని అన్ని ఈ రోజు చెప్పేస్తారు. దాంతో ఈ రోజున అంటే మే 15వ తేదీన ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. కుంభరాశి వారు ఆ వ్యక్తి యొక్క నిజం చెప్పడం వల్ల మీరు కంట్ల నీళ్లు వస్తూ ఉంటాయి. మీ భార్య మీరు ఎంతగానో ప్రేమించారో ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు కళ్ళ మీద కాళ్ళు తిరగడం వల్ల మీరు ఇప్పటి వరకు చాలా పరువు కోల్పోయారని చెప్పాలి. దానివల్ల మీరు గుర్తు పెట్టుకోండి, కుంభరాశి వారు ఇప్పటి వరకు ఏదైనా జరగబోయేది మీ భార్య ఉంటే గనక మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేదా మీ భార్య తప్పు చేస్తుంది అని ఆ నిజం మీకు తెలిస్తే గనక మీ భార్యకు దూరంగా ఉంటే అంత లైఫ్ అంతా మాత్రమే కాదండి, 2 జీవితాలు, పిల్లలు కానీ జీవితాలు అందరికీ నాశనం అవుతాయండి. కాబట్టి ఎవరైనా ఈ యొక్క స్టెప్ లో ఉన్నారు అటువంటి వారికి మాత్రం ఇప్పుడు మనం చెప్పేది కరెక్ట్ గా సరిపోదన్నమాట. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరూ మే 15వ తేదీలోపు మీ భార్యలకు సంబంధించిన ఈ నిజం తెలవటం వల్ల మీరు చాలా బాధపడిపోతారు. నిజంగా ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే మీ భార్య విషయంలో కాస్త ముందడుగు వేసి ఆలోచించి ఆ తర్వాత డిసిషన్ తీసుకోండి. చూసారు కదా. ఇకపోతే ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు మీకున్న సమస్యలన్నీ కూడా బయటపడాలంటే పరిహారాలు పాటించాలి. ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. గురువారం గురు ఆలయానికి వెళ్ళండి, శనగలను ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల కుంభరాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరిక సమర్పించి ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనాన్ని పొందుతారు, ఫలితాలను పొందుతారు. ఇక కుంభరాశి జాతకుల యొక్క సహస్రనామం విష్ణు పారాయణం చేయండి, హనుమాన్ చాలీసను చదవండి, మీరు అంత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూసారు కదండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్